నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు మన వ్లాగ్ లో జుట్టు కోసం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఒక న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీని అయితే చూపించబోతున్నాను. ఇందులో మన ఎవ్రీడే కిచెన్ లో ఉండే టీ పౌడర్, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ రసం, నిమ్మరసం ఉపయోగించబోతున్నాం. ఇది మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. జుట్టు రాలడం, చుండ్రు, హెయిర్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది కదా కొంతమందికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ రెమెడీ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్స్ అయితే వాడటం లేదు, జస్ట్ ఇంట్లోనే సింపుల్ గా చేసుకునే రెమెడీ. నాకు హెయిర్ ఫాల్ అనేది ఉంది. సో ఇది వాడుతున్నప్పటి నుంచి మాత్రం చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైనా సరే మనం కాన్స్టెంట్ గా చేస్తూ ఉన్నాం అనుకోండి, డెఫినెట్ గా రిజల్ట్ అనేది అర్థమవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానన్నమాట. అయితే వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫర్దర్ గా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. వీటన్నిటిని కలిపి కాకుండా విడివిడిగా కూడా మనం హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది నేను ఫర్దర్ వీడియోస్ లో మీకు చూపిస్తాను. ప్రెసెంట్ ఇంకా మనం లేట్ చేయకుండా ఇవాల్టి ఈ వీడియో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నెలో ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ తీసుకున్నాను. హెయిర్ కి న్యాచురల్ గా షైన్ రావాలంటే టీ పౌడర్ చాలా యూజ్ అవుతుంది అండ్ స్కాల్ప్ కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతుల వల్ల హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అండ్ హెయిర్ ఫాల్ తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతాయి. మెంతులు జుట్టు గ్రోత్ కి కూడా చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత కొన్ని ఫ్రెష్ కరివేపాకుల్ని వేసుకున్నాను. ఈ కరివేపాకు వల్ల జుట్టు అనేది నల్లగా అండ్ వాల్యూమ్ అనేది ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్ళు కూడా ఇదే రెమెడీని ఎక్కువగా వాడేవారు. ఇవన్నీ బాగా మరిగే వరకు స్టవ్ మీదే పెట్టి కొద్దిసేపు బాయిల్ చేసుకున్నాను. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ న్యూట్రియంట్స్ బాగా కలిసేలా ఉంచాలి. టీ పౌడర్ని టీలోనే కాకుండా ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది మరుగుతూ ఉంది. నేను ఇంకా స్పూన్ తీసుకొని కలుపుతూ ఉన్నాను అనమాట. అది మరిగినప్పుడు టీ పౌడర్ అంతా అంటుకుంటుంది చుట్టూ. సో కొంచెం చూసుకుంటూ స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్ అనేది ఉండొద్దు. అండ్ ఆల్మోస్ట్ ఇదైతే రెడీ అయిపోయింది. చూడండి, కరివేపాకు, మెంతి, టీ పౌడర్ బాగా మరిగిపోయాయి అనమాట. ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఇప్పుడు కంప్లీట్ గా చల్లారాలన్నమాట. సో దీన్ని అయితే నేను పక్కన తీసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ ఆనియన్ జ్యూస్ ని యాడ్ చేయాలి. దానికోసమని నేను ఇక్కడ ఆనియన్ ని తురుముకుంటున్నాను. కావాలంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఆనియన్ జ్యూస్ గురించి అయితే పర్టికులర్ గా చెప్పని అవసరం లేదు. ఇది హెయిర్ గ్రోత్ కి చాలా ఫేమస్ రెమెడీ. ఇది స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచి కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తురిమిన దాంట్లోంచి మనం జ్యూస్ అనేది సెపరేట్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని టీ స్టెయినర్ తో మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. నేను ఇదంతా నా హెయిర్ కి సరిపడా క్వాంటిటీని మాత్రం తీసుకున్నాను. సో ఒక్కొక్కరి హెయిర్ వాల్యూమ్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ నేను జస్ట్ ఒక 1.5 ఆనియన్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్వీజ్ లేదా స్టెయిన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆనియన్ వల్ల హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా అండ్ సిల్క్ గా కూడా ఉంటుంది. సో ఈ క్వాంటిటీలో అయితే జ్యూస్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక లెమన్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ లెమన్ అనేది డాండ్రఫ్ ఉంటుంది కదా, సో వాటికైతే బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా లెమన్ అంటే ఇష్టం లేకపోతే దీన్ని ఇగ్నోర్ చేసి అలోవెరా ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇలా పింకిష్ కలర్ లో టర్న్ అవుట్ అవుతుంది మొత్తం లిక్విడ్ అనేది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ అంతా చల్లారిపోయింది. అది తెచ్చి ఇందులోకి మొత్తం స్టెయిన్ చేసుకోవాలి. కేర్ఫుల్, లిక్విడ్ అనేది చల్లారిపోవాలి, వెచ్చగా ఉన్నప్పుడు వాడొద్దు. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని బాగా కలిపి జుట్టు రూట్స్ కి మాత్రం అప్లై చేయాలి. కొంచెం టైం తీసుకుంటే చాలు, మన హెయిర్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ గా మనం ఎంత ప్రొటెక్టివ్ గా ఉన్నా, ఇంటర్నల్లీ మనం హెల్దీగా ప్రొటెక్టివ్గా లేకపోతే మన హెయిర్ అయినా హెల్త్ అయినా అంతే జల్దీ ఖరాబ్ అయిపోతుంది. నేనేం ఇవన్నీ రెగ్యులర్గా చెయ్యను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను చేస్తూ ఉంటాను, కానీ అస్సలు ఇగ్నోర్ చెయ్యను. సో ఈ లిక్విడ్ అంతా మనం ఒక స్ప్రే బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని రూట్స్కి అప్లై చేస్తూ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఆ బాటిల్ అనేది అవైలబుల్ లేదనమాట. అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ స్పూన్ని వాడుతున్నాను. మెల్లిగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ పాయకి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్కి
కాకుండా స్కాల్ప్కి మసాజ్ చేస్తూ అప్లై చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇలా మొత్తం అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 30 to 40 మినిట్స్ వరకు అలా వదిలేసి మైల్డ్ షాంపూతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు చాలా సాఫ్ట్గా అండ్ హెల్దీగా కనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం అసలు స్ట్రెస్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి, డాండ్రఫ్ అనేది ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ ఉండడానికి ట్రై చేయండి. అది హెల్త్ వైజ్ అండ్ హెయిర్ వైజ్ కూడా చాలా మంచిది. సో ఇదేనమాట ఈ రోజు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోమ్ హెయిర్ కేర్ రెమెడీ. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో డెఫినెట్ గా కమెంట్ లో నాకు తప్పకుండా చెప్పండి. వీడియోస్ కోసం చెప్పాలనుకుంటే ఏదైనా చెప్పొచ్చు, కానీ అలా కాదు. ఇది మెయిన్ గా జుట్టుకు సంబంధించింది. హెయిర్ అనేది అందరికీ ఇంపార్టెంటే. నాకు మాత్రం చాలా బాగా యూజ్ అయింది, అందుకనే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఐ హోప్ వీడియో అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హోమ్ రెమెడీస్ అండ్ డైలీ రొటీన్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా జుట్టు అనేది ఇలా ఉంది.